కురుక్షేత్ర యుద్ధం తర్వాత ఒక అజ్ఞాత సంఘటన జరిగింది. అర్జునుడు విజయం సాధించిన తర్వాత అతనిలో ఒక చిన్న గర్వం మొదలైంది. నేనే గొప్ప ధనుర్ధారి అని అనుకోవడం ప్రారంభించాడు. అప్పుడు లార్డ్ కృష్ణ ఒక పరీక్ష పెట్టాడు. ఆయన మాటలతోనే ఒక దివ్య మాయ సృష్టించాడు. అర్జునుడికి తన బాణం పనిచేయకపోవడం ప్రారంభించింది. అతను ఎంత ప్రయత్నించినా ఆశ్చర్యకరంగా విఫలమయ్యాడు. అర్జునుడు కోపంతో అడిగాడు, ఇది ఏమిటి మాధవా? కృష్ణుడు నవ్వుతూ అన్నాడు, నీ శక్తి కాదు అర్జునా, నీ అహంకారం నీకు అడ్డం పడుతోంది. ఆ క్షణంలో కృష్ణుడు తన విశ్వరూపాన్ని మళ్లీ గుర్తుచేశాడు. అర్జునుడు అర్థం చేసుకున్నాడు, శక్తి ఉన్నా వినయం లేకపోతే అది నాశనమవుతుంది. పురాణ నమ్మకాల ప్రకారం ఇది నిజమైన యుద్ధం కాదు, ఇది అర్జునుడి అహంకారాన్ని తొలగించేందుకు చేసిన దివ్య పరీక్ష. గెలుపు యుద్ధంలో కాదు, మన మనసులో ఉంటుంది. ఈ కథ మహాభారతంలోని భక్తి ఆధారిత వ్యాఖ్యానం మాత్రమే. కృష్ణ వర్సెస్ అర్జున వార్ అనేది ప్రత్యక్ష యుద్ధం కాదు, ఇది అహంకారంపై దివ్య బోధ. మిత్రులారా, మీకీ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా ఇలాంటి కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి.